ఏమిటి ఈ లైలా కోసం ఏం జరిగింది అసలు? కమింగ్ టు దాట్, ఈ మొత్తం వివాదానికి కారణం నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్య. అసలు ఆయన ఏమన్నారు? అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఉన్నాయి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. విన్నారు కదా, ఈ 150 మేకలు 11 అవుతాయంటూ సినిమా ఈవెంట్ వేదికగా పృథ్వీ చేసిన కమెంటే ఇప్పుడు రచ్చరేపుతోంది. ఇదెక్కడ గోలా అంటూ రియాక్ట్ అవుతున్నారు విశ్వక్సేన్. అసలు ఆయన అలా మాట్లాడినట్టు కూడా తనకు తెలియదు అంటున్నారు. పూర్తిగా అవి పృథ్వీరాజు వ్యక్తిగతమైన కమెంట్లు అని, దయచేసి దాన్ని సినిమాకు లింకు చేయొద్దని కోరుతున్నారు విశ్వక్సేన్. ఆయన ఏమంటున్నారు కూడా చూద్దాం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? సో అది విశ్వక్సేన్ అప్పీల్. దయచేసి దీన్ని కలపకండి, 27,000 ట్వీట్స్ ఏంటి, సినిమాని చంపేయొద్దు అని చెప్పేసి విశ్వక్సేన్ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు తమను ఉద్దేశించే చేశారంటూ వైసీపీ కూడా భావిస్తోంది. సినిమా వేడుకల్లో రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదంటూ హెచ్చరిస్తోంది. సినిమాను ప్రమోట్ చేసుకోవాలి కానీ రాజకీయ విమర్శలు చేస్తారా అంటూ వైసీపీ మండిపడుతోంది. పృథ్వీ వ్యాఖ్యలకు నిరసనగా బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వేల కొద్దీ పోస్టులు కూడా పెడుతోంది. సినిమా వేడుకల్లో పరోక్షంగా రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదంటూ హెచ్చరిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయాన్ని సినిమా వాళ్ళు గుర్తుంచుకోవాలి అని ఆయన కొంచెం ఘాటుగానే మాట్లాడారు. ఇక నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ఎపిసోడ్పై రియాక్ట్ అయ్యారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించే వాళ్ళు సినిమా వేదికలపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అన్నారు. సినిమాలకు సమస్య తెచ్చేలాగా నోటి దూలతో మాట్లాడొద్దంటున్నారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ని స్క్రీన్పై మీరు చూడొచ్చు. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం, సినిమాను సినిమాగా చూడండి అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ని, అలాగే చంద్రశేఖర్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ను కూడా స్క్రీన్పై చూస్తున్నాం. సో ఈ వ్యాఖ్యలు మమ్మల్ని ఉద్దేశించే చేశారంటూ వైసీపీ భావిస్తుందనడానికి చంద్రశేఖర్ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ను కూడా స్క్రీన్పై మీరు చూడొచ్చు. సినిమా వేడుకల్లో రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదంటూ ఆయన అంటున్నారు. సినిమాను ప్రమోట్ చేసుకోండి కానీ రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోమంటున్నారు. పృథ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వేల కొద్దీ పోస్టులు కూడా పెడుతున్నారన్న విషయాన్ని చెప్తున్నారు. సినిమా వేడుకల్లో పరోక్షంగా ఈ రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదంటూ హెచ్చరించారు ఆయన.